హలో అండి. ఇప్పుడున్న యువకులున్న మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో కూడా యూత్‌కు అవకాశాలు లేక, ఏ రకమైన విద్యా అవకాశాలు ఉండి కూడా, విద్య ఉండి కూడా అన్‌ఎంప్లాయిడ్ యూత్ చాలామంది అయిపోవడం వల్ల ఈరోజు చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారండి వాళ్ళందరూ. సో, కొంతమందేమో నిరుత్సాహంతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళవ్వక వాళ్ళు అనేక రకాల సమస్యలు, ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొంటుంటే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన ఉద్యోగాలు ప్రకటనలు గానియండి, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కొన్ని జరుగుతున్నప్పటికీ ఇంకా నోటిఫికేషన్‌లు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లాగే నేను కాంగ్రెస్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా నేనున్నాను కాబట్టి, ఇప్పుడున్న దాంట్లో యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం అనాలి అనుకున్న దాంట్లో ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్‌ని పెట్టడము, చాలా వరకు అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తపన కష్టపడుతున్నారు. సో, బడ్జెట్ అంతా కూడా లేకున్నా కూడా సరైన టైంలో అన్ని రకాలుగా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, డ్రగ్స్ మీద ఈరోజు యువత ఎంత ఎడిక్ట్ అయిపోయినారో చూస్తే, అందులో ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళు లేరండి. అంత టాప్ లెవెలు మంత్రుల పిల్లలు, మాజీ మంత్రుల పిల్లలు, లేకపోతే ఈరోజు కూడా చూస్తే న్యూస్‌లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అది కొడుకట. ఏంటండి వీళ్ళకి అయాచితమైన డబ్బులు ఉండడము, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచకపోవడము. డబ్బు అంటే పేదవాడికి ఉన్నవాడికి అదే కదండీ తేడా. డబ్బు ఉంది కాబట్టి ఏం చేయాలో తెలీదు. తల్లిదండ్రులు బాగా సంపాదించారు, ఏ రకంగా సంపాదించారో తెలీదు. అంటే జీతాల కంటే అధికమైన డబ్బులు వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు వాళ్ళే అన్వేషించుకొని సంపాదించుకున్నారు కాబట్టి, ఆ పిల్లలకి అడగకముందే అన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, అతిగా డబ్బును కలిగి ఉండడం వల్ల వీళ్ళు ఆ డ్రగ్స్ తీసుకోవడము, లేకపోతే అనేక రకాల డ్రగ్స్‌కి బానిసలైపోతున్నారు. సో, దానివల్ల యూతు మీరు ఎవ్వరి నోట్లో చూడండి గుట్కా నమిలేవాళ్ళు, తర్వాత లేకపోతే ఇంజెక్షన్ రూపంలో తీసుకునేవాళ్ళు, లేకపోతే మందు రూపంలో అంటే బీర్‌లనో, లేకపోతే మందు తాగే వాళ్ళనో, ఈ రకంగా ఎవరు చూసినా నమలకుంటూ ఏదో నోట్లో ఉండడం అనేవాళ్ళు 80% ఉండడం చూడడమే కాకుండా, ఎవరు కూడా చూసినా యూత్ ఒక అంటే యూత్ అంటే 25 సంవత్సరాలు ఉన్న పిల్లోడిని చూసినా వాడి ముఖం యాక్టివ్‌గా ఉండకపోగా, వాడి ఒక రకమైన ఉన్మాదిలాగా వాడి ఫేసు, వాడు వాడు చదువుకున్నవాడా, చదువురానివాడా, వాడు ఏ రకంగా అయిపోతున్నారంటే, అబ్బో! వీడేదో ఉన్మాది అనుకునే లెవెల్‌లో తయారయ్యారండి. దానికి కారణం అనేక కారణాలు. ఒకటి, అతిమీరిన డబ్బులు ఉన్నవాళ్ళు చేసే దురాఘాతాల్లో ఇదొకటైతే, వీళ్ళని చూసి చెడిపోయిన వాళ్ళు ఎంతోమందండి. ఇంక దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈరోజు సమాజంలో నాకు తెలిసి అత్యధికమైన భారతదేశంలో ఉన్న యువకులు ఈరోజు కనీసం 50% అబోవ్ ఈ డ్రగ్ మాఫియాకు బలైపోతున్నారు. ఇది ప్రభుత్వాల మీద నెట్టే కంటే మన పిల్లల్ని మనం కంట్రోల్‌గా పెట్టుకోవాలన్నది చేసుకోవాలి. రెండోది, దీని మీద కఠినమైన శిక్ష ఉండాలి. అలాగే మనము పాన్ పరాకులను ఆఖరికి చాక్లెట్‌ల రూపంలోనండి చిన్న పిల్లలకు కూడా డ్రగ్స్‌ను కలిపి చాక్లెట్ రూపంలో కూడా ఇస్తున్నారండి. ఇది అందరి బాధ్యత అండి. ఒక ప్రభుత్వం బాధ్యతనే కాదు. మనం అందరూ కూడా అలర్ట్‌గా ఉండాలి. మన పిల్లల్ని కాపాడుకోవాలి. మన యూత్‌ని కాపాడుకోవాలి. లేదంటే రేపొద్దున ఎలక్షన్‌లొస్తే ఓటేస్తే వాళ్ళు ఉంటారో ఉండరో కూడా నాకైతే డౌటే. ఎందుకంటే ఒక పక్కన ఈ విపత్తును కాపాడడానికి ప్రభుత్వాలు ఎంత చేసినా, స్వయంగా వాళ్ళు ఇది తీసుకోవద్దు, ఈ రకమైన తప్పు అని చెప్పి కట్టడి చేసే టైము లేదు, పేరెంట్సు లేరు. అలాగే సమాజంలో విచ్చలవిడిగా ఇది దొరకడం వల్ల పిల్లలు దీన్ని ఆస్వాదిస్తున్నారనుకోవాలనో, లేకపోతే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి అనుకోనో, లేకపోతే వెంటనే ఇది విపరీతంగా ఇది దొరకకపోతే ఆత్మహత్యలు చేసుకున్న ఈ విద్యార్థులను చూస్తుంటే అసలు ఎక్కడికెళ్తుంది సమాజం అని భయమేస్తుందండి. ప్లీజ్ మీరు ఎవరి పిల్లల్ని వారు కాపాడుకోవాలి. అలాగే ఈ సమాజంలో అందరి బాధ్యతగా దీన్ని కంట్రోల్ చేయమని నా విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ సో మచ్.